బీహార్ ఫలితాలతో ఫుల్ జోష్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. రెండు అంశాలపై అయితే కీలకంగా దృష్టి పెట్టబోతుంది బీజేపీ. కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేపడుతున్నట్లుగా కూడా సమాచారం అందింది. కొత్త అధ్యక్షుడిని ఫైనల్ చేయబోతుంది బీజేపీ హైకమాండ్. ఇక బీజేపీ అధ్యక్ష పదవి రేసులో అరడజను పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రధానంగా కూడా చూసుకుంటే రేసులో ముగ్గురున్నారనే ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది. ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైనే మొగ్గు చూపుతున్నాయి. ఇక రేస్లో మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు శివరాజ్ సింగ్ చౌహాన్. భూపేంద్ర యాదవ్ తో పాటు తెరపైకి మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. 2 వారాల్లోనే కీలక నిర్ణయాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనిపై ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మూల్య గత కొంతకాలంగా కూడా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అంటే బీహార్ ఎన్నికల తర్వాత గత ఏడాది జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మార్పులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఉన్నా కానీ దానికి సంబంధించి అయితే ఎటువంటి అడుగు పడలేదు. కానీ బీహార్ ఎన్నికల తర్వాత అంటే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ కేంద్ర మంత్రి అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా బీహార్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఎలాగైనా సరే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తే కేంద్రంలో తమ బలం పెరుగుతుందనే భావనలో కూడా చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ప్రచారం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి అంటే కొత్తగా కేబినెట్ లోకి వచ్చేది ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ అత్యంత కీలకంగా భావించే జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ రాలేదు. అయితే దీనికి సంబంధించి చాలా వరకు కూడా తమిళనాడుకు సంబంధించి ఒక పేరు వినపడింది, అదే ఒడిశా, అలాగే హర్యానాకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, అలాగే ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే మరికొంత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇలా కొంతమంది పేర్లు అయితే ప్రముఖంగా వినపడుతూ వచ్చాయి. అయితే ఎవరిని ఫైనల్ చేస్తారనే దానిపై మాత్రం పూర్తిగా గత వారం 10 రోజుల నుంచి కూడా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే బీహార్ ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ దాదాపుగా అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక వారి స్థానంలో కేంద్ర మంత్రిగా ఎవరు వస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చే అంశం. ఎందుకనంటే పశ్చిమ బెంగాల్తో పాటుగా తమిళనాడు అలాగే మరికొన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తారు, ఈ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి ఎన్నో అనుమానాలు చర్చలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే ఉపరాష్ట్రపతికి సంబంధించి తమిళనాడు మూలాలు ఉన్నటువంటి మహారాష్ట్రకు చెందిన సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా తమిళనాడు మూలాలు ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగించే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి దీనిపై రాబోయే 2-3 రోజుల్లో అయితే క్లారిటీ రానుంది. కానీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లోపే ఎంపిక చేసే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు వెంకట్, ధర్మేంద్ర ప్రధాన్ అయి ఉండొచ్చు, లేక శివరాజ్ సింగ్ చౌహాన్ అయి ఉండొచ్చు, ఇంకా మరియు ఇప్పుడు ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ అయి ఉండొచ్చు. వీరి ముగ్గురులో కూడా ఎవరు జాతీయ అధ్యక్ష పదవికి బలమైన అభ్యర్థిగా ఎదుగుతారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయంటారు? వీళ్ళ ముగ్గురికి అంటే ముఖ్యమంత్రులుగా వీళ్ళిద్దరు శివరాజ్ సింగ్ చౌహాన్ గానీ, అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ గానీ, హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్, అలాగే చౌహాన్ వచ్చేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు కూడా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సమర్థవంతంగా నడిపించి గతంలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్ తో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సామర్థ్యం వెళ్ళుకుంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ మాస్ నాయకుడితో పాటుగా ఒడిశాతో పాటుగా మరికొన్ని జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఈ రాష్ట్రాల్లో ఒడిశాకు సరిహద్దుగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభావం చూపగలిగే నాయకుడు, ఆ ప్రాంత అంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఆయన భావిస్తూ ఉంటారు. దానికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు, అలాగే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగత్ ప్రకాష్ నడ్డా, ఆయనకు కూడా పూర్తి సన్నిహిత నాయకుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. కాబట్టి ఆ విధంగానే అడుగులు వేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అగ్రనేత మోహన్ భగవత్ కూడా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా ఆయన్నే ఎంపిక చేసే అవకాశాలు అయితే ఉండవచ్చు. మరి ఇప్పుడు ఇంకో 2 వారాల్లోనే కీలక నిర్ణయాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ నిర్ణయాలు అనేవి పార్టీ మరియు ప్రభుత్వం సమతుల్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు కానీ, లేదంటే బీజేపీ అధ్యక్షుడు కానీ, లేదా ఉపాధ్యక్షుడు, ఇవన్నీ కూడా చాలా కీలకమైన పదవులు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలకు ప్రస్తుతం అంటే అటు ప్రభుత్వంలో బాధ్యత ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గురించి చూసుకున్నా, లేదంటే ఖట్టర్ గురించి చూసుకున్నా, చౌహాన్ గురించి చూసుకున్నా, వీళ్ళు పార్టీని రాష్ట్రాల్లో సమర్థవంతంగా నడిపించడమే కాకుండా వాళ్లకు మంచి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా
ఇటు ఎన్నికల ప్రచారాలకు కానీ, ఎన్నికల వ్యూహాలకు కానీ, లేదంటే ఇప్పుడు ఏదైనా యాత్రలు కానీ ఇవన్నీ కూడా చేస్తే ప్రజల్లోకి వెళ్లే విధంగా చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ప్రజా కార్యక్రమాలు ఉంటాయో, అలాగే అటు ప్రతిపక్షం చేసే విమర్శలు కూడా ఇప్పుడు బొటాబొట్టి మెజారిటీతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి వీటికి కూడా అంటే ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలకు కూడా వీళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా అటు సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎక్కువగా వాళ్ళ పేర్లు అంటే మీడియాలో నానే విధంగా కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. మాస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయాలి. అదే విధంగా ఇటు యువత కొంత బీజేపీకి యువత దూరం అవుతుంది, నిరుద్యోగ సమస్య కారణంగా ఉంటున్నారు. కాబట్టి దీనిపైనే రాహుల్ గాంధీ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చారు. కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, అలాగే ఆర్జేడీ కానీ ఇవన్నీ కూడా ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చింది. అదేవిధంగా ఈ అదానికి సంబంధించిన కొన్ని కీలక అంశాల్లో కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి గట్టిగా సమాధానం చెప్పగలిగే నాయకుడు కావాలి, సమర్థవంతంగా మీడియాను ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే నాయకత్వం కావాలనేది బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాబోయే 2 వారాల్లో తేలిపోనుంది. థ్యాంక్ యూ వెంకట్. బీహార్ ఫలితాలతో అయితే ఫుల్ జోష్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. 2 అంశాలపై కీలకంగా దృష్టి పెట్టబోతుంది బీజేపీ. ఒక్కసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 వర్గాల్లో కూడా పెద్ద మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, మరొకటి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక. ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవికి 1/2 డజన్ మంది పేర్లైతే పరిశీలనలో ఉన్నప్పటికీ రాజకీయ వర్గాల్లో 3 పేర్ల చుట్టూ చర్చలు మరింత వేగంగా పొందందుకుంటున్నాయి. అందులో ముందుగా వినిపిస్తున్న ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు, ఎన్నికల వ్యూహాలు, ఆర్గనైజేషన్ నైపుణ్యం, యువతలో ప్రభావం ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. మరో బలమైన పోటీదారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బహుళ వర్గాల్లో అంగీకారం, దీర్ఘకాలిక అనుభవం ఇవన్నీ కూడా ఆయన్ను రేస్లో ముందుకుంచుతున్నాయి. 3వ కీలక పేరు వచ్చేసి భూపేంద్ర యాదవ్. సంఘ్ బ్యాక్గ్రౌండ్, ఎంపిక, మంచి ఇమేజ్, ఇక పార్టీ ఆర్గనైజేషన్లో 10 ఏళ్ల అనుభవం. వీటితో ఆయన కూడా రేస్లో ప్రధాన పోటీదారుడుగానే కనిపిస్తున్నారు. ఇంతటితో కాదు, ఇక వెనక నుంచి కూడా మరో 2 పేర్లైతే కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం అందింది. పార్టీ అంతర్గత సమీకరణలు, రాష్ట్ర బలాబలాలు, రానున్న ఎన్నికల వ్యూహాలు అన్నీ కూడా కంబైన్డ్గా ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.